జగన్మోహన్ రెడ్డి గారి ఏకపాత్రాభినయంలో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు అది వన్ వే ఉంటుంది తప్ప టూ వే ట్రాఫిక్ కాదు. ఆయన చెప్పాలనుకున్నది చెప్పేసి పెన్ను జేబులో పెట్టుకొని లేచి వెళ్ళిపోతాడు. మనం రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాలి. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు అంటే 2019 మే 30న ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. డిసెంబర్ 17న అసెంబ్లీలో 3 రాజధానులను ప్రకటించారు. ఆ తర్వాత దాదాపు 4.5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన రాజకీయ చర్చ ఏంటంటే అమరావతి వర్సెస్ 3 రాజధానులు. జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా నేను చూసేవాడిని. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఎన్నికల్లో గెలవటానికి, అధికారంలోకి రావటానికి ఎలా మాట్లాడాలో అప్పుడు ఆయన మాటలను అర్థం చేసుకునేవాళ్ళం. కానీ 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదు, ఆయన రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. రాజకీయ పార్టీ అధ్యక్షుడికి అంటే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల గురించి మాత్రమే ఆలోచించుకోవచ్చు. కానీ మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల, ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల బాధ్యతతో వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా ఆలోచించాలి, బాధ్యతాయుతంగా మాట్లాడాలి.